నేను మీ స్వాతి, ఉస్మానియా యూనివర్సిటీ. అసలు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ విషయం ఇంతవరకు ఏ ఛానల్లో కూడా ఎవరు చెప్పకపోవడానికి కారణాలేంటో మనకు తెలీదు. ఒక కాలోజీ టీవీలోనే వచ్చుండొచ్చు నాకు తెలిసి. కొప్పుల హర్దీప్ రెడ్డి, మేడిపల్లికి చెందినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో కేటీఆర్కి అనుచరుడు. కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాలు కప్పినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అదే కాకుండా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి బంధువు అని కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఈయన లాంగ్ డ్రైవ్ కార్ అని ఒకటి నడిపిస్తూ ఉన్నాడు. కార్స్ అనేది ఒకటి సంస్థ నడిపిస్తూ ఉన్నాడు. అందులో పనిచేసేటువంటి అమ్మాయిలు కావచ్చు, ఎవరైతే వర్కర్స్ అబ్బాయిలు ఉన్నారో ఈయన ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నాడు నిజమే. స్టూడెంట్స్కి కావచ్చు, పనిచేసేటువంటి వ్యక్తులకి ఆ ఎంప్లాయ్మెంట్ కల్పించడమే కాకుండా అక్కడ పనిచేసి ఆయనకు ఎవరైనా యాంటీగా ఉండి అక్కడ పనిచేయడం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోతాం అనేటువంటి విషయాన్ని వెలిబుచ్చితే చాలు 11 మంది ఎవరైతే 2 అమ్మాయిలు 9 మంది అబ్బాయిలని దాదాపు ఆయన దగ్గర ఊడిగం చేసేటువంటి 30 మంది బౌన్సర్లతో విపరీతంగా కొట్టించడం జరిగింది. బట్టలిప్పి మరి వాళ్ళను ఘోరంగా కొట్టారు. వాళ్ళ శరీరం అనేది అత్యంత దారుణంగా మనకు కనిపిస్తూ ఉంది. అట్లా కొట్టినా కూడా దాదాపు ఈ సంఘటన జరిగి వారం రోజులు కావస్తుంది. ఎవరు కూడా దీని మీద స్పందించింది లేదు. ఏ నాయకుడు కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టలేదు. మరి ఇంతవరకు పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది? ఇంతవరకు ఎందుకు ఆయనను వెలుగులోకి, ఈ సంఘటనను వెలుగులోకి తీసుకోలేకపోతున్నారు? ఆయనను ఎందుకు అరెస్టు చేస్తలేరు? అసలు ఆ వ్యక్తికి కేటీఆర్కు ఉన్న సంబంధం ఏంటిది? జరుగుతున్నటువంటి ఈ విషయం ఎందుకు ఇంతవరకు వెలుగులోకి రాలేదు అనేటువంటి విషయం మీద పోలీసులు ఎందుకు ఫోకస్ చేయట్లేరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజా పాలన అనేది నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇలాంటి విషాదకరమైనటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిని ఇంకా ఎప్పుడు ప్రజలు స్పందిస్తారు? ఈరోజు ఇక్కడ వీళ్ళకు జరిగింది, రేపు మన ఇంటి దాకా కూడా ఆ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకన్నా ప్రజలు ఎందుకు నిద్రపోతూ ఉన్నారు? మహిళా మోర్చా నాయకులని చెప్పుకునేటువంటి కొన్ని ఎన్నో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీలో కూడా వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు? 2 అమ్మాయిల్ని బట్టలిప్పి కొట్టడం అనేది చాలా అమానుషమైనటువంటి ఘటన. ఆయన దగ్గర పని చేయనని చెప్తే ఎవరికైనా హక్కు ఉంటుంది, ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది. ఆ బాండ్ రాసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇంత టైం పనిచేయాల్సినటువంటి అలాంటి దిగజారినటువంటి వ్యవస్థలో ఇంకా మనుషులు ఈ రోజుల్లో బ్రతుకుతలేరు. కొప్పుల హర్దీప్ రెడ్డి అనేటోడు ఎవడు? వాడికి ఉన్నటువంటి వ్యవస్థ ఏంటిది? వాడికి ఉన్నటువంటి అనుచరులు ఎవరు? ఎందుకు పోలీస్ వ్యవస్థ ఇంతవరకు కూడా ఈ సంఘటనని ఒక కేసుగా ఎందుకు తీసుకోలేకపోతుంది? ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నా? అసలు వీడు ఎటు పోయిండు? పరిస్థితి ఏంటిది? వాళ్ళు రోడ్లపైకి వచ్చి, పోలీస్ స్టేషన్లపైకి వచ్చి ఎవరైతే బాధితులు 11 మంది ఉన్నారో, 9 మంది అబ్బాయిలు కావచ్చు, 2 అమ్మాయిలు కావచ్చు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి తగిలినటువంటి దెబ్బలు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ శరీర విధానాన్ని బయటికి చూపిస్తూ ఉన్నారు. ఇంకా ప్రజలు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎప్పుడు ప్రశ్నించే వాళ్ళే ప్రశ్నించాలి తప్పితే మాకెందుకులే, మా కుటుంబాలు బాగానే ఉన్నాయి, మేము బాగానే ఉన్నాం, రాజకీయ వ్యవస్థలో మేము ఎక్కడ బలైపోతామో అనేటువంటి విధానాన్ని మనసులో పెట్టుకొని ఈ ఘటనను ముందుకు తీసుకురాలేని ఎంతోమంది రాజకీయవేత్తలు, మేధావులు, నాయకులు ఇప్పటికీ ఉన్నారు. ఎందుకంటే వారం రోజుల నుంచి కూడా దీని మీద ఒక ప్రెస్ మీట్ లేదు. కనీసం ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సంఘటన ఇంతవరకు కూడా జరగలేదు. ఏ పార్టీ నుంచి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకు? అసలు ఇలాంటి సమాజంలో బ్రతుకుతా ఉన్నాం. ఒక నార్మల్గానే సమాజంలో ఆడపిల్లలను బయటికి పంపించాలన్నా, అక్కడ పనిచేయాలన్నా కూడా ముందుకు రానటువంటి ఇప్పుడిప్పుడే కొంచెం మహిళా లోకం బయటకు వస్తూ ఉంది, పరిస్థితులను చక్కదిద్దుతూ ఉంది, సమాజంలో వాళ్ళదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఏ రంగంలో చూసినా కూడా పురుషులకు ధీటుగా కూడా స్త్రీలు ముందుకు వెళ్తూ ఉన్నారనేటువంటి అంశాన్ని మనం 21వ శతాబ్దం, ఇప్పుడు ఈ దశాబ్దంలో ఉండి కూడా ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి విధానాలకు ఇట్లానే ఇప్పుడిప్పుడు జరుగుతున్నటువంటి వీటిని ఇంకా డౌట్లకు తీసుకుపోయి ఇంకా ఆడవాళ్ళని వెనక నెట్టేటువంటి సంఘటనలు ఇలాంటివి. ఎందుకంటే హెచ్ఆర్లుగా విలువబడుతున్నటువంటి ఆ 2 అమ్మాయిలను కొట్టినటువంటి విధానం మీరు యూట్యూబ్లో ప్రముఖమైనటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, ఏ శాటిలైట్ ఛానల్లో కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురాలేదు. ఎందుకు ప్రజలకు ఎందుకు తెలియజేయాలని అనుకోవట్లేదు? ఎందుకు ప్రజా సమస్యగా దీన్ని చూడాలనుకోవట్లేదు? అసలు ఈ వ్యక్తికి ఎందుకు శిక్షలు వేయాలనుకోవట్లేదు? సమాజంలో ఒక సంఘటన జరిగింది అంటే, అది ఇంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది అని అంటే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి వాడికి తగిన శిక్ష వేసి వాడిని అరెస్టు చేస్తే పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం, న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం,
అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇంతకు ముందు ఉన్నటువంటి అధికార పార్టీలు కావచ్చు, వాళ్ళ అనుచరులు చేసినటువంటి దురాక్రమణలు ఎన్నో ఈరోజు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాళ్ళని ఎందుకు శిక్షిస్తలేరు? ఎక్కడా కూడా శిక్షించడం అనేది కనిపిస్తలేదు. టీఎస్పీఎస్సీ అవకతవకలు జరిగి అంతమంది నిరుద్యోగులను వాళ్ళ గోసను పుచ్చుకున్నటువంటి జనార్దన్ రెడ్డిని ఫేర్వెల్ పార్టీ ఇచ్చి పంపించారు. ఇక్కడ కేటీఆర్ అనుచరుడైనటువంటి ఈ వ్యక్తి కొప్పుల హర్దీప్ రెడ్డి బౌన్సర్లను 30 మంది బౌన్సర్లతో కొట్టించడం అనేది ఎంత దారుణమైన విషయం అండి. బట్టలిప్పి కొట్టించడం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు అక్కడ ఆ సమస్య నిలిచిపోదు. రేపు సమాజంలో స్ప్రెడ్ అయ్యి ప్రతి ఒక్క కుటుంబం దాకా కూడా అలాంటి సమస్యలు వస్తాడు. మరి అప్పుడు ఎవరిని ఎత్తుక్కుంటూ పోతారు? అప్పుడు ఎవరు మీ సమస్యను ప్రజలకు తెలుపుతారు? అప్పుడు ఎవరిని మీరు కన్సల్ట్ అవుతారు? పోలీస్ వ్యవస్థలా ముందుకు రావట్లే. ఆ హర్దీప్ రెడ్డి అనేటోడు ఎవరు కనపడితే వాళ్ళని కొని పడేస్తున్నాడంట. ఇట్లా డబ్బుకు అవినీతికి ఎన్ని రోజులు లొంగిపోతూ ఉంటారు కదా. దాదాపు 11 మంది బాధితులు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధను వెలిబుచ్చుతూ ఉంటే కనీసం ఏ ఛానల్ కూడా పట్టించుకున్నటువంటి విధానం లేదు. 2 నెలలు మొన్నటి వరకు అసెంబ్లీ ఎలక్షన్స్లో మార్పు రావాలని చెప్పి మొత్తుకుంటూ తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీని గద్దె ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి యూట్యూబర్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎప్పుడు వీళ్ళే స్పందించాలంటే ప్రతి సమస్యను కూడా ఇప్పటికీ కూడా ఎన్నో అనారోగ్యాలతో వాళ్ళు ముందుకు రాలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రముఖమైనటువంటి యూట్యూబర్స్ కాంట్రవర్సీలో చిక్కుకుంటాం అనేటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈరోజు ముందుకు రాలేకపోతున్నాయి. హర్దీప్ రెడ్డిని తీవ్రంగా శిక్షించాలి. ఇంత అసభ్యకరమైనటువంటి పనులను సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎవరెవరో అనుచరులు అని చెప్పుకొని వాళ్ళ పేర్లు నిజంగా వాళ్ళ హస్తం ఉందా అనేటువంటి తేల్చే విషయాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళ భుజాలపైకి తీసుకోవాలి. ఈ బాధ్యతను వాళ్ళు నిర్వర్తించాలి. ఖచ్చితంగా కూడా అతన్ని అరెస్టు చేయాలి. ఆ 11 మంది బాధితులకు తగిన న్యాయం చేయాలని కూడా మనం కోరుకుందాం. ప్రజలందరూ కూడా దీనిపై స్పందించాలి. ఎలా అయితే ఒక దిశ ఘటన మీద స్పందించారో, ఎలా అయితే ఒక నిర్భయ ఘటన మీద స్పందించారో, ఇలాంటి ఘటనల మీద కూడా స్పందించండి. ఎప్పుడైతే ప్రజలు మేల్కొంటారో సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారాలు అనేవి దొరుకుతాయి. ఈ హర్దీప్ రెడ్డి అనేది ఒకడు పోతే ఒకడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే అనుచరులు సహచరులు అని చెప్పుకొని ఒకడు పోతే ఒకడు ప్రజల మీద, అమాయకులైనటువంటి ప్రజల మీద వాళ్ళ జులుం చూపేయాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటివే ఈ దందాలు ఇవన్నీ కూడా ఈ సెటిల్మెంట్లు మొన్న రామ్నగర్ అయిన అఖిల్ పైల్వాన్ చేసినటువంటి ఆ వ్యభిచారం దందాలు కావచ్చు. ఎందుకంటే ప్రజల ప్రాణాలను తోడుకొని తినడం తప్పితే ఎలాగూ గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడప్పుడే తీరిపోయే పాపాలు కావాలి. ఎంతోమంది జనాలను ఇది చేసినటువంటి ఘనత వాళ్ళకు ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళ మీద ఎంతో కొంత ఆశలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి ఘటనలపైన మీరు బాధ్యత తీసుకొని వాళ్ళని శిక్షించాలి. మీరు తక్షణమే స్పందించాలి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత ముందుకు తీసుకెళ్తే అంత ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, దాని తర్వాత జరిగేటువంటి పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా ఈరోజు మహిళలను గౌరవిస్తున్నామని చెప్పేటువంటి ఏ పార్టీలా, మహిళలకు పెద్దపీటలు వేస్తున్నామని చెప్పుకునేటువంటి పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మానవ హక్కుల సంస్థలు కావచ్చు, ఇవన్నీ ఎటుపోయినాయి. ఈరోజు ఎందుకు మీరు కళ్ళు ఉండి కూడా కనిపించినట్లు నటించాల్సినటువంటి అవసరం ఏంది? సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి చీకటి కోణాలను, ఇలాంటి చీకటి సంఘటనలు ఇంకా ప్రజల్లోకి తీసుకుపోకపోవడానికి కారణాలు ఏంటివి? ఇలాంటివి చూపించడానికి అరుదుగా కొన్ని ఛానల్స్ మాత్రమే ముందుకు వస్తాయి. ఎందుకనంటే కాంట్రవర్సీ విషయంలో ఎవరు కూడా ముందుకు రావడానికి ఇష్టపడేటువంటి రోజులు మనకు కనిపిస్తాయి. ఎవరు ఇదైతే వాళ్ళని ఏదో ఒకటి చేసేటువంటి విధానాలు, ఆ రోజులు మనకి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సందర్భాలలో మనం మగ్గుతున్నాం. ఇంకా ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితుల నుంచి ముందుకు రండి. ప్రజలు వీటి మీద ఎంత తొందరగా స్పందించి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించి తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళపైన తగిన కఠిన చర్యలు తీసుకుంటే తప్పితే ఇలాంటి సంఘటనలకు ఫుల్ స్టాప్ పడదు. దయచేసి ప్రజలు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి. ఇలాంటి సంఘటనలపైన